Good evening, madam. Good evening to all. Myself Aruna Srinivas from Rajapeta, Telangana అండి. నేను వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నాను. ప్రెసెంట్ మా మెంటర్స్ వచ్చేసి సరితా మేడం అండ్ నాగేశ్వర్ సార్. మా మెగా మెంటర్స్ వరప్రసాద్ సార్ అండ్ సూర్యకుమారి మేడం అండ్ మురళి సార్ అండ్ పద్మజ మేడం అండ్ మెగా మెంటర్స్ వచ్చేసి సతీష్ రెడ్డి సార్ అండ్ సుష్మా మేడం. వీరందరికీ నేను వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వారి యొక్క గ్రేట్ ఎల్ఓఎస్ లో ఉండటము మేము మా టీం చాలా అదృష్టం చేసుకున్నామని నేనైతే ఫీల్ అవుతాను. ఎప్పుడు కూడా డైలీ వాళ్ళకి మేము గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఇంత మంచి గ్రేట్ లైఫ్ స్టైల్ మాకు అందించినందుకు వాళ్ళు మాకు ఇంత మంచి సపోర్ట్ ఇస్తూ మేము ఈ జర్నీలో చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నందుకు వాళ్ళు మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అండ్ ప్రశాంతి మేడం థ్యాంక్ యూ మేడం. అండ్ చంద్రు సార్ థ్యాంక్ యూ. హోల్ అంబే టీం అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఎందుకనంటే చంద్ర సార్ ఇప్పటి వరకు కూడా మమ్మల్ని డైరెక్ట్ కలవలేదు. ఎప్పుడు ఫోన్ లో సార్ వాళ్ళ ద్వారాగానే మాకు ఏది గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు నేను చాలా స్లోగా నేను బిల్డ్ చేయడము సింగిల్ గా చేయడం వలన నాకు సారు ఎక్కువ కనెక్ట్ లేరు. మాకు మెంటర్స్ ద్వారాగానే అన్ని చెప్పేవాళ్ళు. ఆ, పోతే ఈ బిజినెస్ లోకి నేను ఎలా వచ్చాను అంటే నేను జాబ్ చేస్తున్న క్రమంలో నాది మొత్తం ఫీల్డ్ వర్క్ ఉంటుందండి. అయితే ఇక్కడ రోజు ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వెళ్ళడము, అంటే లంచ్ కూడా అంటే టైంకి చేయకపోవడము, సరే నా గురించి నేను అంత కేర్ తీసుకోకపోవడము, మళ్ళీ ఈవినింగ్ వచ్చాక కూడా మళ్ళీ ఆఫీసర్స్ నుంచి ఫోన్ కాల్స్ రావడము, ఈ రిపోర్ట్ పెట్టండి, ఆ రిపోర్ట్ పెట్టండి అని చెప్పేసి బాగా అంటే ఎక్కువ ప్రెషర్ ఉండేది జాబ్ లో. ఈ స్ట్రెస్ తోటి నాకు ఈ ప్రెషర్ వలన ఓవర్ వెయిట్ అయిపోయాను. దీంతో పాటు నాకు థైరాయిడ్ కూడా అటాక్ అయింది. ఈ టైంలో నేను ఈ ఇట్లా అంటే మెడికల్ గా చూసుకుంటే ఏం చెప్తామంటే రెగ్యులర్ గా మేమైతే యాక్చువల్ గా మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నాం కాబట్టి లైఫ్ లాంగ్ వాడండి, బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ వస్తే లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ యూజ్ చేయాలండి అని మేము ఇంతకు ముందు అలా చెప్పేవాళ్ళం. కానీ ఇక్కడ వచ్చేసి నేను ఏమనుకుంటే యాక్చువల్ గా థైరాయిడ్ అంటే ఇది లైఫ్ లాంగ్ నేను యూజ్ చేయడం అసలు చేయొద్దు. ఇలా కాకుండా ఇంకేదైనా ఆప్షన్ ఉంటే బాగుండు అనుకున్న టైంలో నాకు మై ఫ్రెండ్ అండ్ మై వెల్ విషర్ సరితా మేడం ఒక రోజు నాకు కాల్ చేశారు అనుకోకుండా. ఆ టైంలో నేను వాళ్ళకి నా ప్రాబ్లమ్ ని షేర్ చేయడం జరిగింది. అప్పుడు మేడం చెప్పారు, ఇది పెద్ద ఇష్యూనే కాదు, ఈజీగా నీ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. నాకు ఇంకా వేరే ఆలోచన ఏం రాలేదు. వెంటనే నేను ఓకే చెప్పేశాను. వాళ్ళు నాకు మీల్ ప్లేట్ కస్టమైజ్ చేశారు ఫస్ట్. ఆ మీల్ ప్లేట్ తో పాటు మన న్యూట్రిలైట్ సప్లిమెంట్స్ కూడా సజెస్ట్ చేశారు. వాళ్ళు ఎలా చెప్తే అలా నేను జస్ట్ ఒక 3 మంత్స్ లో నేను వెయిట్ తగ్గించుకున్నాను. ఎంత 12 kgs నేను వెయిట్ తగ్గాను, ప్లస్ నా థైరాయిడ్ రివర్స్ అయింది. అప్పుడు నాకు అనిపించింది ఎంత మంచి ఆపర్చునిటీ, ఎంత మంచి డైట్ ప్లాన్, ఇంత సప్లిమెంట్స్ ఇంత బాగుంది. ఇది నన్ను చూసి మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అడగటం మొదలు పెట్టారు, ఏం చేస్తున్నారు, ఏంటి ఇలా తగ్గావు, ఇలా మారావు ఏంటి అన్నప్పుడు నేను మా మెంటర్స్ కి నేను ఇది షేర్ చేయడం జరిగింది. నేను కూడా ఇలాగా చేయాలి అంటే ఏం చేయాలి అని నేను వారిని అడగటం జరిగింది. అప్పుడు వాళ్ళు నాకు ట్రైనింగ్స్ క్లాసెస్ ఇలా ఉంటది, నేర్చుకుంటే నువ్వు కూడా ఇలా చేసుకోవచ్చు, ప్లస్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు అని అప్పుడు నాకు వాళ్ళు ప్లాన్స్ చెప్పడం జరిగింది. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకనంటే ఎప్పటి నుంచో నేను జాబ్ నుంచి ఫ్రీ అయిపోవాలనేది నా మెయిన్ డ్రీమ్ అన్నట్టు. ఎందుకనంటే లాస్ట్ 25 years నుంచి నేను జాబ్ లో ఉన్నాను. చాలా ప్రెజర్స్, శాలరీస్ చాలా చాలని శాలరీ. దీంతో పాటు ఇంకా ఈ జాబ్ లో ఉన్న ప్రెజర్ తట్టుకోవడం చాలా అంటే కష్టమవుతుంది అన్న టైంలో నాకు ఈ ఆపర్చునిటీ అసలు ఒక గాడ్ గిఫ్ట్ లాగా మేడం సరిత మేడం నాశన సార్ వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది. నేను దాన్ని అసలు తుచా చెప్పకుండా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు నేను చేసుకుంటూ వెళ్ళాను. స్టార్టింగ్ లో వచ్చేసి మా ఇంట్లో కూడా కొంచెం నెగిటివ్ వచ్చింది. ఎందుకు అనంటే మా సార్ వాళ్ళు బయట వేరే స్కామ్స్ వల్ల జరిగే నష్టాలు చూసి ఉన్నారు కాబట్టి ఇలా వద్దు, ఏమొద్దు, జాబ్ ఉంది కదా చాలు, ఏం చేసుకోని అవసరం లేదు అని అన్నారు. కానీ నాకేంటంటే నేను మీటింగ్స్ విని ఇక్కడ చాలా మంది లీడర్స్ ని, సక్సెస్ లీడర్స్ ని నేను చూశాను. నాకు బాగా అనిపించింది. ఏంటంటే ఖచ్చితంగా మనం ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు అనేది నాకు నమ్మకం కుదిరింది. ఎందుకంటే లీడర్షిప్, మంచి లీడర్షిప్ ఉంది, మెంటర్షిప్ ఉంది. ఇక్కడ మనము డూప్లికేషన్ సార్ వాళ్ళు
సా- సార్ వాళ్ళు ఎలా చెప్తే మనం అలా చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఈజీగా సక్సెస్ అవ్వచ్చు ఎవరైనా అనేది నాకు అర్థమైంది. ఆ మూమెంట్ లో నేను ఆ, నా యొక్క సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ని షేర్ చేసుకుంటూ నేను బిజినెస్ ను బిల్డ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో నాకు మేము సిల్వర్ అయిన తర్వాత ఆ, నమ్- అక్కడ నుంచి ఏంటంటే సిల్వర్ అయిన దగ్గర నుంచి మేము ఒక 1 మంత్ కూడా అంటే ఒక పిన్ కూడా మేము వెంటనే కంటిన్యూస్ గా బ్రేక్ చేయడము. మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారండి. ఓకే. ఆ, మేము ఈ జర్నీలో చాలా హడిల్స్ అయితే వచ్చాయండి. ఎందుకనంటే ఆ సిల్వర్ అయిన తర్వాత మా ఫాదర్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, ఆ టైంలోనే 1 మంత్ దాకా మేము హాస్పిటల్స్ కి వెళ్ళడము, ప్లస్ నా డ్యూటీ చూసుకోవడము, ఈ బిజినెస్ ని చూసుకోవడము. ఆ ఆ టైంలో మా మెంటర్స్ చాలా సపోర్ట్ చేశారు. విత్ మా టీం కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆ ఎక్కడ కూడా మేము బ్యాకప్ అవ్వలేదు. ఆ టైంలో మా ఫాదర్ కూడా చనిపోయారు. ఆ టైం తర్వాతకి మేము బిజినెస్ లో ఏంటంటే ఆ, అది ఒక హడిల్ లాగా వచ్చింది, కానీ మేము అనుకోలేదు. ఎందుకంటే కంపల్సరీ బిజినెస్ లో మనము గ్రో అవ్వాలి ఏదైనా సరే అని చెప్పేసి రావడం జరిగింది. మేము లాస్ట్ ఇయర్ టాప్ బీబీ ఎర్నర్ లో కూడా ఏపీ తెలంగాణ నుంచి సెకండ్ ప్లేస్ లో ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆ, ఇప్పుడు లాస్ట్ ఆగస్ట్ నుంచి సిల్వర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మా 20+ లాక్స్ అనేది ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడం జరిగింది. అసలు చాలా అంటే చాలా హ్యాపీ. మెంటర్స్ అండ్ కోచెస్ కి ఎంతగానో అండ్ మా టీం కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకనంటే నా జాబ్ లో అసలు నేను కల్లో కూడా నేను ఊహించలేను. ఎందుకనంటే చాలా లిమిటెడ్ శాలరీ, అది కూడా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే రోజులు. అలాంటిది ఇక్కడికి వచ్చాక అసలు ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది చూస్తుంటే చాలా అంటే ఈ వండర్ అనిపిస్తుంది. ఇది నేనైనా అసలు నిజంగా నాకు ఇన్కమ్ వస్తుందా? ఈ మంత్ వచ్చేసి బోనస్ గా కూడా మేము 7+ లాక్స్ ఇన్కమ్ అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మేము బ్యాంకాక్ ట్రిప్ కూడా సెలెక్ట్ అయ్యాము. అసలు మేము ప్లాటినం అయినప్పుడు మేము మదురైకి వెళ్ళాము, ఫ్లైట్ ఎక్కాము. అసలు మేము అసలు అది అయితే మర్చిపోలేము ఆ ట్రిప్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాంకాక్ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాము బ్యాంకాక్ వెళ్ళడానికి. ఆ నెక్స్ట్ వచ్చేసి మా టీం నుంచి వచ్చేసి ఫస్ట్ మెయిన్ టీం నుంచి వచ్చేసి మధు గారు అండ్ దివ్య గారు అండ్ కుమార్ బిందు గారు అండ్ రాజు తిరుమల గారు బీబీఐ గా ఉన్నారు. నెక్స్ట్ టీం వచ్చేసి మా బ్రదరు అశోక్ స్వప్న గారు. వాళ్ళు బీబీఐ లీడర్ గా ఎక్సలెంట్ గా గ్రో అవుతున్నారు. నెక్స్ట్ మై ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ వెల్ విషర్స్ అండ్ సృజన దుర్గారావు గారు, వాళ్ళు కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నారు. నెక్స్ట్ మా టీమ్స్ వచ్చేసి భవానీ శ్రీనివాస్ గారు అండ్ యాకూబ్ బాబు గారు, నెక్స్ట్ వచ్చేసి ప్రమిళ రాంబాబు గారు అండ్ పుష్పలత గారు, రాజు గారు. ఇలా మా టీంలో చాలా మంది కూడా చాలా స్పీడ్ గా నెక్స్ట్ లెవెల్ కి రావడానికి ఆ వర్క్ చేస్తున్నారు. అలాగే మేము మా టీం మా మెంటర్ సపోర్ట్ తోటి మేము చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నాము. నెక్స్ట్ ఈ ఇయర్ వచ్చేసి మా గోల్ మోర్ దెన్ 4 ప్లాటినమ్స్ అండ్ సిల్వర్స్, బిఎఫ్ఐస్ అండ్ బీబీఐస్ ని మేము తీసుకురావాలని అనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి A70కి మేము ఏడీసీగా రావాలనేది మా డ్రీమ్ అండ్ గోల్. చాలా హ్యాపీగా ఉంది. అసలు రెడ్ కార్పెట్ లో లాస్ట్ ఇయర్ మేము రెడ్ కార్పెట్ చూసేటప్పుడు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నేను రెడ్ కార్పెట్ లో ఉండాలి అనేది నేను డ్రీమ్ అయితే పెట్టుకున్నాను. అది నేను ఇప్పుడు నాకు చాలా వండర్ అనిపిస్తుంది. అంటే ఏదైతే నేను అనుకున్నానో అది నేను రీచ్ కాగలిగాను. విత్ ఇప్పుడు సిల్వర్ అయ్యాక మా హస్బెండ్ కూడా ఫుల్ సపోర్ట్ తోటి నేను చాలా ప్యాషనెట్ గా ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. సిల్వర్ అయ్యే వరకు కూడా నేను సింగిల్ గానే ఈ బిజినెస్ బిల్డ్ చేశాను. ఇక్కడ నుంచి మా హస్బెండ్ కూడా సపోర్ట్ అయ్యారు కాబట్టి మేము ఇంకా స్పీడ్ గా ఫాస్ట్ గా ఈ బిజినెస్ ని గ్రో అవుతామని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ మై మెంటర్స్ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్ యూ మై హస్బెండ్ మాట్లాడు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ ఆల్ టీచర్స్, మెంటర్స్. నా పేరు శ్రీనివాస్ అండి. నేను బిజినెస్ మెన్. నేను ఫస్ట్ మా మేడం చెప్పినప్పుడు ఈ దీని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే మనం బయట మార్కెట్లో రోజు చాలా రకాలైనటువంటి స్కామ్లు, మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి చాలా చూస్తున్నాము. కొన్ని చాలా చూసాము, ఒక ట్రెండ్ చేసి దాంట్లో అంటే మనకి ఇన్కమ్ రాకపోవడం వల్ల డ్రాప్ కూడా అయ్యాము. ఎందుకంటే నేను బిజినెస్ చేస్తున్నాను, తను జాబ్ చేస్తుంది కాబట్టి
మనకి సఫిషియెంట్ గా ఇప్పుడు అమౌంట్ అనేటువంటి మనీ ఉంది కాబట్టి మనం దేనికి వెళ్ళాల్సిన అవసరం లేదు, రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి ఉద్దేశంతో నేను ఫస్ట్ చెప్పాను. నెక్స్ట్ తర్వాత తను మళ్ళీ సార్ వాళ్ళ క్లాసులో విన్న తర్వాత మళ్ళీ చెప్పింది, అయితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చెయ్యి, నేను వద్దన్ను, ప్లస్ నేను సపోర్ట్ చేయను అని చెప్పేసి చెప్పాను. తర్వాత ఆ, తను సిల్వర్ అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యి దీంట్లో బిజినెస్ లోకి వచ్చాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మేము ఉండేది తెలంగాణలో, ఇటు మారుమూల ములుగు డిస్టిక్ వచ్చేసి ఛత్తీస్గఢ్ ఏరియా సరిహద్దులో ఉంటది. మాకు నెట్వర్క్ సరిగా ఉండదు, సిగ్నల్ సరిగా ఉండదు, ఫోన్ నెట్వర్క్, ఫోన్ మాట్లాడాలన్నా కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో కలవదు. అంతేకాకుండా తను ఈ 3.5 years లో ఇటు జాబ్ చేసుకుంటూ ఇటు బిజినెస్ చూసుకుంటూ తను జిఎన్ఎం ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసేసి అది కూడా సర్టిఫికేట్ తీసుకుంది. నెక్స్ట్ వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా ఇటు ఫ్యామిలీ చూసుకోవడం, మా మేడం అండ్ మా పిల్లలకి ప్లస్ మా నాన్నగారు కూడా ఉంటారు, మాతోటే ఉంటారు, తను కూడా చూసుకోవడం, అన్ని రోల్స్ కూడా తను ఎక్సలెంట్ గా చేసి పిన్ అనేటువంటిది ఎక్కడా కూడా డ్రాప్ అవ్వకుండా చేసింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మనం ఎవరికైనా ఆపర్చునిటీ చూపించినప్పుడు లేదా మనకి ఎవరైనా చెప్పినప్పుడు ఏమంటాం, నాకు వీలు పడదు, నాకు చిన్నపిల్లలు ఉన్నారు, లేకపోతే మా నాన్నకు బాగాలేదు, మా అమ్మకు బాగాలేదు, ఏదో ఒకటి సాకులు చెప్తూ ఉంటారు. వాళ్ళు అంటే వాళ్ళకి అంటూ ఒక గోల్ లేదా ఒక ఆ, లేకపోవడం వల్లనే వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారని చెప్పేసి మన ఆలోచన. ఒక లేడీ ఇన్ని అడిల్స్ ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా తను ఈజీగా రీచ్ అయింది కాబట్టి దీన్ని ఎవరైనా చేయగలుగుతారు. సో దీంట్లో స్కీములు కానీ స్కాములు కానీ ఏం లేవు, ఎవరైనా సరే దీన్ని ఈజీగా అచీవ్ అవ్వచ్చు. ఎంత కావాలో మనకంటూ ఒక గోల్ పెట్టుకొని దాని ప్రకారం చేసుకున్నట్లయితే తొందరగా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే సింగిల్ గా చేస్తున్నప్పుడు తనకి నేను సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా చాలా మంది ఎవరైనా సింగిల్ గా చేసే వాళ్ళు ఉంటే, హస్బెండ్ చేస్తూ ఉంటే వాళ్ళ వైఫ్ వాళ్ళకి సహకరించండి, బిజినెస్ లో తొందరగా సక్సెస్ అవ్వచ్చు. అట్లాగనే హస్బెండ్ కానీ భార్య కానీ చేస్తూ ఉంటే భర్త సహకరించండి. ప్లస్ కుటుంబంలో ఎవరైనా ఉంటే ఇది వద్దు అది వద్దు అని చెప్పకుండా ఫస్ట్ అక్కడ కాన్సెప్ట్ అనేటువంటి తెలుసుకున్న తర్వాత మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు నేను కనీసం కలలో కూడా ఫ్లైట్ ఎక్కుతాను కానీ అట్లా బయటకు వెళ్తానని కానీ ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆంబో కార్పొరేషన్ అండ్ నాగేశ్వర సార్ అండ్ మా మెంటర్ వాళ్ళ ద్వారా సహకారంతో డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటాం. మా మేడంకి ఎక్కువగా డిజైర్స్ ఎక్కువ ఉన్నాయి, డ్రీమ్స్ ఎక్కువ ఉన్నాయి. నాకు ఆ, ఉన్న దాంట్లో సఫిషియెంట్ గా ఉండాలని ఉంటుంది, కానీ తన యొక్క ఇంట్రెస్ట్ తోటి ఇవన్నీ కూడా అచీవ్ అయ్యాము. అండ్ మా టీం కూడా మంచి ఎక్సలెంట్ టీం ఉందండి, మా టీం సభ్యులందరికీ, ప్లస్ మా మెంటర్ అండ్ కోచ్ నాగేశ్వర సార్ అండ్ సరిత మేడం గారికి, అండ్ సూర్యకుమార్ మేడం అండ్ వరప్రసాద్ సార్ గారికి, అందరికీ, అండ్ ఆంబే టీం ముఖ్యంగా ప్రశాంతి మేడం గారికి అండ్ చంద్రు సార్కి వెరీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.